జగన్ రెడ్డికి పార్టీ కార్యకర్తలు నేతలంటే తన ఇమేజ్ను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవడానికి వస్తారని, రౌడీలు నేరగాళ్లు తమను పోలీసులు చట్టం నుంచి రక్షించుకోవడానికి వస్తారని అనుకుంటారు. అదే వారికి తాను చేస్తున్న ప్రయోజనమని భావిస్తారు. అందుకే సామాన్య కార్యకర్తలను అసలు మనుషులుగా కూడా చేరారు. మోకాల దండాలు పెట్టుకుంచేందుకు పనికొచ్చే ఓ బ్యాచ్గానే చూస్తారు. కానీ ఇప్పుడంతా రివర్స్ అయిపోయింది. ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. అటు మాంత్రికుడి ప్రాణం చిలుకలో ఉన్నట్లు ఉందో లేదో కానీ జగన్ రెడ్డికి సంబంధించిన చాలా వ్యవహారాలు ఆయన పిఏ నాగేశ్వరరెడ్డి దగ్గర ఉండడం ఖాయమనుకోవచ్చు. ఇప్పుడు ఈ నాగేశ్వరరెడ్డి తాను చేసిన బినామీ దందాలతో పోలీసుల వలలో చిక్కుకున్నారు. చీమకుర్తి శ్రీకాంత్, రీతూ చౌదరిని జబర్దస్త్ ఆర్టిస్టును అడ్డం పెట్టుకుని ఆయన చేసిన దందాలు వెలుగులోకి వచ్చాయి. గన్నవరం మాజీ సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ పోలీస్ కస్టడీలో అన్ని వివరాలు చెప్తున్నారు, ఆధారాలు కూడా ఇస్తున్నారు. దాంతో అసలు జరిగిన కథ ఏమిటో వెలుగులోకి వస్తుంది. మరోవైపు అటు చీమకుర్తి శ్రీకాంత్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానని, సబ్ రిజిస్ట్రార్తో పరిచయాలు, డబ్బు లావాదేవీలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఆయన తీరు చూస్తే బినామీ అని ఎవరికైనా అర్థమైపోతుంది. రీతూ చౌదరితో పరిచయం చేసుకుని ఆమెను కొంతకాలం వెంట తిప్పుకున్నారు. పెళ్లి పేరుతో పార్టీలకు తిప్పారు. కొన్ని బినామీ ఆస్తులు ఆమె పేరుపై పెట్టారు. తర్వాత ఏం జరిగిందో కానీ ఇద్దరూ దూరమయ్యారని, సంబంధాలు లేవని రీతూ చౌదరి అలియాస్ వనం దివ్య చెప్తున్నారు. తాము బాగున్నప్పుడు అసలు ఏం జరిగిందో వనం దివ్య మీడియాకు చెప్తున్నారు. జగన్ పిఏ నాగేశ్వరరెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డి నేరుగా ఇలాంటి తప్పుడు రిజిస్ట్రేషన్తో బినామీ వ్యవహారాలు చేసి 100 కోట్లు సంపాదించారని చెప్తున్నారు. పోలీసులు ధర్మసింగ్ దగ్గర నుంచి సేకరించే పూర్తి వివరాలతో కేసులు కట్టడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో జగన్ రెడ్డి ఇటు లండన్ వెళ్లగానే అటు పిఏ నాగేశ్వరరెడ్డిని ఎత్తేసి అసలు గుట్టంతా బయటకు తీస్తారన్న అభిప్రాయం వినిపిస్తుంది.